హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఎంటైర్ ఫుల్ డే మీల్ ప్లాన్ అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకునే వాళ్ళకి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. 100% హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తే. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ యాష్ గార్డ్ జ్యూస్ని అయితే తీసుకుంటున్నాను. యాష్ గార్డ్ జ్యూస్ తీసుకోవడం వల్ల మన ఓవరాల్ బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఎర్లీ మార్నింగ్ దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అన్నింటినీ తీసిస్తుంది అండ్ ఇమ్యూనిటీ బూస్ట్గా కూడా హెల్ప్ అవుతుంది. ఇందులో రిచ్ ఇన్ ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. న్యాచురల్ కూలింగ్ ప్రాపర్టీస్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా ఈ విధంగా ఏదైనా ఒక జ్యూస్ లేదా డీటాక్స్ వాటర్, డీటాక్స్ డ్రింక్, టీ కానీ తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. అలాగే నేను ఇక్కడ యాష్ గార్డ్ని ఈ విధంగా తీసుకుని అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి పైన ఉన్న తొక్కను కూడా తీసేసి ఒక్కసారి వాటర్తో వాష్ చేసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం జ్యూసర్లో కానీ ఈ జ్యూస్ని చేసుకుంటే మనకి ఎక్కువగా థిక్నెస్ ఉండదు. ప్లెయిన్ జ్యూస్ అనేది వచ్చేస్తుంది. మనం మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ జ్యూస్ అనేది కొంచెం థిక్గానే వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం వాటర్ని వేసుకుని మనం స్ట్రైన్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి మంచిగా జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్న జ్యూస్లో కొన్ని టీ స్పూన్ హనీని అయితే యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ హనీ, అలాగే కొంచెం హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. పెద్దగా ఫ్లేవర్స్ ఏమీ ఉండవండి. నార్మల్ వాటర్ తాగినట్లుగానే ఉంటుంది. తాగడానికి బాగానే ఉంటుంది. మనం తాగేయచ్చు. ఈ జ్యూస్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ బూస్ట్గా కూడా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డెఫినెట్గా దీన్ని ఎర్లీ మార్నింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మనం తీసుకున్న ఈ జ్యూస్కి అలాగే బ్రేక్ఫాస్ట్కి మినిమం హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ ఉండాలి. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాగి జావను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జావ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 గ్లాసుల వాటర్ని వేసుకున్నాను. ఈ 2 గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకొని మనకి ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు రాగి పిండిని అయితే మిక్స్ చేసుకుందాం. నేనైతే రాగి పిండిని నైటే మిక్స్ చేసుకుని వాటర్లో మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నాను. మనం నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల ఇందులో మంచి ప్రోబయోటిక్ అనేది ఫామ్ అవుతుంది. లేదా మనం ఈ రాగి జావని నైటే ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఉదయాన్నే లేచి కొద్దిగా మజ్జిగను కలుపుకొని ఇందులో డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. అలా కూడా మనకి మంచి ప్రోబయోటిక్ అనేది అందుతుంది. మనం దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల విటమిన్ B12 లోపం రాకుండా ఉంటుంది. అలాగే విటమిన్ B12 లోపం ఎవరికున్నా దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల విటమిన్ B లోపం నుంచి మనం బయటికి రావచ్చు, ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా బాగా మరిగిన వాటర్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎక్కడా లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత థిక్గా మరగాలి. మనకి ఈ జావా అనేది బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకి కంప్లీట్గా చల్లారేసరికి థిక్గా అయిపోతుంది. ఈ విధంగా థిక్గా అయిపోయిన తర్వాత మనం ముందుగా మజ్జిగని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మజ్జిగని ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ పెరుగుని తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. ఈ రాగి జావలో వేసేసుకుని మనం తీసుకోవాలి. ఇందులో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ని బాయిల్ చేసుకునేటప్పుడే వేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. మీరు రాగి జావని బాయిల్ చేసుకునేటప్పుడే సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న జావని మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. మనం దీన్ని ఒక ఫుల్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. సరిపోదు అనుకునే వాళ్ళు ఒక బాయిల్ చేసిన ఎగ్ని కూడా తీసుకోవచ్చు.
ఈ విధంగా తీసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను ఆకుకూర పప్పు అలాగే కీర కొద్దిగా రైస్ని తీసుకున్నాను. దీంతో అయితే లంచ్ కూడా ఫినిష్ అయిపోతుంది. నేను ఇక్కడ రెసిపీ అయితే చూపించటం లేదు. ఈవినింగ్ స్నాక్లోకి వచ్చేసి కోకోనట్ స్మూదీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ అలాగే లేతగా ఉన్న కోకోనట్ని తీసుకున్నాను. హాఫ్ యాపిల్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో నేను స్వీట్నర్ కోసం లేదా నట్స్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. ప్లెయిన్గా కోకోనట్ అండ్ హాఫ్ యాపిల్ని అయితే తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. స్మూదీ లాగా మనకి స్మూదీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మీరు ఇంకా టేస్ట్ కావాలనుకుంటే ఇందులో షుగర్ని కానీ లేదా జాగరీ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. కోకోనట్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఇందులో ఏమీ స్వీట్నర్ అయితే యాడ్ చేయలేదు. ఈ విధంగా చేసుకుని మనం ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఇది ఇమ్యూనిటీ బూస్ట్గా కూడా హెల్ప్ అవుతుంది. స్టమక్ ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. ఇంకా నేను డిన్నర్ కోసం అయితే ఈరోజు బ్లాక్ చనా సలాడ్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1 కప్పు ఆల్రెడీ మార్నింగ్ పెట్టుకున్న బ్లాక్ చనాని తీసుకున్నాను. 1 కప్పు కుక్కర్లో వేసేసుకుని 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 1.5 గ్లాస్ వాటర్ని వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని మనకి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం ఈ వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకోవాలి. స్ట్రైన్ చేసేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ రెసిపీకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు. కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం ఫుల్ డే మీల్ ప్లాన్ని ప్లాన్ చేసుకుంటే మనకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ అన్నీ మనకి ఒకే మీల్లో 1 డేలో అందుతాయి. మనం మీల్ ప్లాన్ అయితే చేసుకోవాలి. కంపల్సరీగా మనం కార్బోహైడ్రేట్ క్వాంటిటీని తగ్గించి ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి 1 డేలో. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే మీ స్పైసీని బట్టి మీరు గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకుని ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బ్లాక్ చనాను కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో లాస్ట్గా కొంచెం లెమన్ జ్యూస్ని అయితే వేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి హై ప్రోటీన్ డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. మన మీల్ ప్లాన్ని కంపల్సరీగా ప్లాన్ చేసుకుని తీసుకోవాలి. మన మీల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి. ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ అనేవి ఫైబర్స్ ఎక్కువగా ఉండేలాగా తీసుకోవాలి. మన బాడీ కార్బోహైడ్రేట్స్ని మనం ఇవ్వకపోయినా గ్లూకోజ్ ద్వారా రెడీ చేసుకుంటుంది. కానీ ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ అనేవి మన ఫుడ్ ద్వారా కంపల్సరీగా మన బాడీకి ఇవ్వాలి. మన మీల్ని ప్లాన్ చేసుకుని తీసుకోవడం చాలా మంచిది. మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.